మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, దయా కనికరం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి నీ పాద సన్నిధిలో సమాజముగా కూడి మోకరించి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన సమయమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీ నామమును బట్టి మరొకసారి నీ పాద సన్నిధిలో ఇదిగోనైనా మరి 2024వ సంవత్సరంలో 3వ తేదీ 10వ నెలలో ప్రభువ మరి బ్రతికింపజేసి అయా మరి నువ్వు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి నీ జీవము కలిగినటువంటి సంఘ సహవాసములో అయా మమ్మను చేర్చిన విధానమును బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఈ సాయంకాలం వరకు నీ కృపా, నీ కాపుదల, నీ క్షేమము, నీ భద్రత, నీ ప్రసన్నత మా పైన కుమ్మరించి అయా మరి ప్రభువా, ఉదయం మొదలుకొని అయా మా పని పాటలంతటిలో అయా నువ్వు తోడు నీడగా ఉండి క్షేమంగా మమ్మల్ని ఏ అపాయానికి గురి కాకుండా బ్రతికింపజేసిన విధానమును బట్టి ప్రార్థించగలుగుతున్నాం. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, అన్ని వేళలా కాచి కాపాడే దేవుడవు, అన్ని వేళలా ప్రభువా మరి నీవు ఆదరించుతున్నటువంటి దేవుడవని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా యేసు ప్రభువా, నీ మందిరావరణములో ఈ రాత్రి కాల శ్రమములో నీ దాసుని ద్వారా నువ్వేవో వాక్యమును మాట్లాడనయ్యున్నావు. వింటున్నటువంటి మాకు నిద్రమబ్బులు లేకుండగా మనోనేత్రము తెరవబడి ఇదిగోనైనా మరి హృదయములో భద్రపరుచుకునేలాగా మా హృదయాలను అయా మరి ఖాళీ చేస్తూ రమ్మని, ఖాళీ చేసిన హృదయాలను నింపుతూ రమ్మని ప్రార్థించగలుగుతూ ఉంటున్నాం. నువ్వు మాట్లాడగల దేవుడవు, మాట్లాడి సరిచేయగల దేవుడవని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయా ఈ సంఘ సహవాసములో ఇలా మేము కూడుకొని ఇలా ప్రార్థిస్తూ ఉన్నామంటే కేవలం ఇది నీ కృప, నీ కాపుదల, నీ క్షేమము, నీ భద్రత అయా గ్రామాన్ని, సంఘాన్ని అయా క్షేమంగా ఉంచిన విధానమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అయా గ్రామంలో నా బాధల చేత బాధపడుతున్నారు అయా మరి ప్రభువా, వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా యేసు ప్రభువా, మా దిన పరిచర్యలో మరొకసారి నీ మందిరంలో సమాజముగా కూడి 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, సమయాన్ని మాకు అనుకూలపరిచిన విధానమును బట్టి స్తోత్రాలు. నీ మందిరావరణంలో ఇదిగోనైనా ధూపము వేయడానికి, నీ మందిరావరణంలో ప్రభువనైనా మరి ధూపము వెలగడానికి మరొకసారి ప్రభువనైనా మమ్మల్ని చేర్చిన విధానమును బట్టి స్తుతిస్తూ అయా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుండగా మంచి తెలివి జ్ఞానమును దయచేయండి. అయా నీ దాసుడు చెప్పే వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుమని నజరేయుడైన శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి కూడికను ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి కీర్తనలు 11వ కీర్తన 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనం: యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. మరి ఒకసారి అండి ఈ భాగాన్ని, కీర్తనలు 11 7వ వచనం: యెహోవా నీతిమంతుడు,
ఆయన నీతిని ప్రేమించువాడు. దేవుడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. నీతిని ప్రేమించువాడు. మనం అలాగే పైన 5వ వచనం చూస్తే, పైన 5వ వచనం మొదటి లైన్, పైన 5వ వచనం మొదటి లైన్, కాబట్టి దేవుడు నీతిమంతుడు కనుక భూమి మీద నీతిమంతులు అనేవారు ఎవరైనా ఉన్నారా అని వారిని పరిశీలిస్తాడు. ఆయన పరిశీలించువాడు. పైన 3వ వచనం మొదటి నుంచి చూడి, 3వ వచనం మొదటి లైను, 2వ లైన్. అది అర్థం కాదు, అట్లా పై వచనం చదవాలి. పునాదులు ఇప్పుడు మనము గమనించి చూసినట్లయితే పునాదులు పాడైపోగా, 1 కొరింథీ పత్రికను ఒకసారి చూస్తే ఆ 11వ కీర్తన అలా ఉంచుకొని 1 కొరింథీ పత్రిక చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తినే. ఆగండి, పునాది వేసి తినే. మనము 11వ కీర్తన 3వ వచనంలో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అనే మాట చూసాం. ఇక్కడ 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనంలో పునాది వేసి తిని, నేర్పరి అయిన దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తిని అని అంటూ మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు అనే మాట అంటున్నాడు. అయితే 11వ వచనంలో వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద కట్టిన ఎడల, పునాది యేసుక్రీస్తే, నీతిమంతుడు యేసుక్రీస్తే, దేవుని వాక్యము నీతి గలది. యెహోవా నీతిమంతులను పరిశీలించువాడు. ఎక్కడ? కీర్తన 11:5వ వచనం. చాలు, నీతిమంతులను ఆయన పరిశీలించువాడు. అంతేకాదు 7వ వచనంలో, కీర్తన 11:7లో యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ప్రస్తుత దినాలలో లోకములో నీతి లేదు, దుర్నీతితో నిండి ఉన్నది. సంఘముల మధ్య కూడా నీతి లేదు. ఒక్కొక్కరు ఒక అభిప్రాయం కలిగి మేము వాక్యానుసారంగా ఉన్నామని కొందరు, మేము అసలైన పునాది మీద ఉందామని కొందరు, ఇంకా ఒకరు మాలాగా ఎవరు లేరని కొందరు ఇలాగునా చెప్పుకుంటున్నారు. ఎవరన్నీ చెప్పినా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రభు ఏం చెప్పాడంటే, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమింపాలి అన్నాడు. ఇది మొదటిది. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలి. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ. నిన్ను వలె నీ పొరుగువాన్ని, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగ నీ పొరుగువాన్ని ప్రేమించాలి నువ్వు. ఇది నమ్మ అలా ప్రేమించరు. ఒక సంఘం కట్టుకుంటారు, ఆ సంఘంలో గుంపు కూడుకుంటారు, వాళ్ళను మాత్రమే ప్రేమించుకుంటారు. కొట్లాడుకున్నా, గిచ్చులాడుకున్నా, తిట్లాడుకున్నా, అలిగినా వాళ్ళ గుంపును మాత్రమే.
కానీ యోహాను 3 ప్రకారంగా దేవుడు లోకమునే ప్రేమించాడు, లోకమును రక్షించుటకు వచ్చాడు. ఆయన వక్రంగా వంకరగా తమకు అనుకూలంగా వాక్యాన్ని మలుచుకుంటున్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం. చూడండి, 1 యోహాను 2:29. 1 యోహాను 2:29. ఆయన నీతిమంతుడని మీరెరిగియున్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదురు. ఆయన నీతిమంతుడని మీరెరిగియున్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదుము. దేవుని యొక్క నీతి ఏమిటి అనంటే, పాపములో ఉన్న వ్యక్తిని ప్రభువు ప్రేమించి అతనిలో ఉన్న పాపమును తీసివేయుటకు దేవుడు ప్రయాసపడుతున్నాడు. ఇది అట్లా కాదు. చాలా వరకు మేము మంచి బిలీవరం అని చెప్పుకొని యేసు ప్రభు నీతి కంటే ఎక్కువ నీతి కలిగి చూపిస్తున్నారు లోకంలో. ఎవరిని ప్రేమించరు. ఏమంటే అతడు పాపి, ఏమంటే వాళ్ళు సరైన వాళ్ళు కాదు, మేము మాత్రమే సరే. ఇది నీతి కాదు, దుర్నీతి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆయన ఎవరు ఏమై ఉన్నారు అని ఇట్లా సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 27:4. పాపము ఆగండి. అయ్యో, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అన్నాడు. నిరపరాధ రక్తము అనే కాడ ఒకటి ఉంటుంది, కింద ఏముంది చిన్న అక్షరాలలో కనపడలేదా? చదువు ఆ మాట కింద. రాయబడి నీతిమంతుడు ఆయన. మనం ఇదివరకే కీర్తన 11:7 ఏం చదువుకున్నాం? యెహోవా ఏమిటిని ప్రేమించువాడు? నీతిని ప్రేమించువాడు. మరి నువ్వు నీతిని ప్రేమించాలి కదా. నీతి అంటే ఏమిటి? స్వార్థముతో కూడింది కాదు, స్వార్థముతో కూడింది కాదు. యేసుక్రీస్తు అందరికి ప్రభు, ఆయన పక్షపాతం లేనివాడు. నీతిగా నడుచుకొని ప్రతి వారిలో వారు ఎవరైనా కానీ చూడు, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం తీయండి. తీయాలన్నా నువ్వు కూడా. అపోస్తుల కార్యం 10:34. మీరు సాధారణంగా బ్యాలెన్స్తో చదువుతున్నారు, గట్టిగా చదవడం లేదు. దేవునికి ఏం లేదు? పక్షపాతం లేదు. గాలికి పక్షపాతం లేదు, సూర్యుని వెలుతురికి పక్షపాతం లేదు, రాత్రికి పక్షపాతం లేదు. దేవుడు నిజముగా పక్షపాతి కాడని నేను గ్రహించి ఉన్నాను. ఇంకేమంటాడు? ఉండు ఎట్లా ప్రతి జనములోనూ నీతిగా నడుచుకొని వారిని, ప్రతి జనం అంటే ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు, ప్రతి జనములోనూ నీతిగా నడుచుకొని వారిని ఆయన ఏం చేస్తాడు? అంగీకరించును, అంటే ఒప్పుకొనును. ఇప్పుడు వక్ర బోధలు ఎక్కువ ఉన్నాయి. అట్లా కాదన్నా, వాక్యం ఇట్లుండదన్నా, మీరు మా దగ్గరికి వస్తేనే, మాలోన ఉంటేనే అది సరేనా? అక్కడ ఏమనుందన్నా? ఏమనుంది? ప్రతి జనములోను అంటే ఏ తెగన్న కావచ్చు, ఏ కులమన్నా కావచ్చు కదా. మనం పాడతాం పాట ఏమని? కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను, కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను, తరుణముండగానే మీరు త్వరపడి రండి,
ఇక ఇది ఏ సమయంబో రండి యేసు. కనుక ప్రతి కులములోనూ ప్రతి జనములోనూ నీతిగా నడుచుకున్న వారిని, బండ క్రీస్తే, ఆ క్రీస్తే నీతిమంతుడు. మనము మత్తయి సువార్త 27:4 ఏం చదువుకున్నాము? నిరపరాధ రక్తమును కదా. నిరపరాధ రక్తం అంటే ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ నేరము లేదు, పాపము లేని వాడు పరిశుద్ధుడు. అయ్యో నేను నిరపరాధ రక్తమును అప్పగించితిని, నీతిమంతుడిని అప్పగించితిని. అదే మత్తయి సువార్త 27:19 చూడి. మత్తయి సువార్త 27లోనే 19వ వచనం. కొంచెం ఉండమ్మా తీసుకొని 27:19. అదే మత్తయి 27:19. అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయన గూర్చి నేను మిక్కిలి భయపడినని బాధపడితినని. చాలు. ఆ పిలాతు భార్య ఏం చెప్తుందంటే, అతడు న్యాయపీఠం మీద తీర్పు తీర్చేకున్నప్పుడు ఆ నీతిమంతుని నీవేం పోవద్దు, ఆ నీతిమంతుని జోలిపోవద్దు. భార్య, పిలాతు భార్య సాక్ష్యం ఇస్తుంది, అతడు నీతిమంతుడు. అక్కడ ఉండేది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక యూదా ఇస్కరియోతు ఏమన్నాడు? నేను నీతిమంతుని అప్పగించితే అని 4వ వచనంలో చెప్పాడు. అది 27:4. అదే 27వ అధ్యాయంలోనే 29వ వచనం చూడి. అక్కడనే అదే 27, 29 పైన ఇక్కడ తట్టు 24 చదువు. నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని మీరే చూసుకున్నానని చెప్పాను. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. మనం కీర్తన 11 మూలంగా తీసుకుని మాట్లాడితే, యెహోవా ఎవరిని ప్రేమించువాడు? నీతి అంటే దేవుడు ఒక్కడే కాబట్టి ఒక్క దేవుణ్ణి ఒక గుంపుగా ఆరాధించుట అది నీతి. ప్రకృతి సంబంధులు అనగా సాతాను సంబంధులు, చీకటి సంబంధులు వీళ్ళు కలిసి ఉండరు. పొద్దున కలిస్తే మధ్యాహ్నానికి విడిపోతారు, మధ్యాహ్నం కలిస్తే సాయంకాలానికి ఏదన్నా ఒక రంగుతో విడిపోతారు. అందులో సమాధానం ఉండదు. చీకటి బ్రతుకులకు, లోకము పద్ధతిని అనుసరించే వారికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. పిలాతు చెప్పాడు, ఇతడు నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడై ఉన్నాడు. చూడండి మొదటి యోహాను పత్రిక 2:29 చదువు. ఉన్న ఎడలా ఆగో. ఎరుగుట అంటే తెలుసుకొనుట. ఇంకో క్రీస్తు లేడండి క్రైస్తవులకు. ఒక క్రీస్తే, ఒక బైబిలే. లోకానికే సూర్యుడు ఒకడు. లోకంలో గాలి వస్తే మంచి గాలన్న వస్తుంది, వస్తే చెడు గాలన్న వస్తుంది. పీల్చేదే గాలిని, మంచి గాలిని. అలాగునే వస్తే దుర్వాసన అయినా వస్తుంది, మంచి వాసన అయినా వస్తుంది. ప్రేమించేది దేన్ని? మంచి వాసన. అలాగునే ఉప్పు నీళ్ళు అయినా వస్తాయి, మంచి నీళ్ళు అయినా వస్తాయి. తాగేది ఏ నీళ్ళు? కాబట్టి దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. లోకంలో అనేకులు ఎందుకొరకు నమ్మరు అంటే, క్రైస్తవులు చాలా ఆటంకంగా ఉన్నారు నమ్మే వాళ్ళకి. మీరే పొందలేరు, మీకే ఐక్యత లేదు, క్షమించండి అనేది మీరే, ప్రేమించండి అనేది మీరే, ఒకరినొకరు అన్యోన్యంగా ఉండండి అని చెప్పేది మీరే కలిసి ఉండరు. దేవుడు ఒక్కడే కదా. మరి దేవుడు ఒక్కడైతే నువ్వెందుకు కలిసి ఉండవు? నీతి అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ఒక్కటై ఉన్నారు, ముగ్గురు కలిసి. మరి నువ్వెందుకు కలిసి ఉండడం లేదు? నువ్వు స్వనీతిని కోరుకున్నావు, పరిసయ్యును నీతి కోరుకున్నావు. సుంకరి అలా కాదు.
అందుకొరకు మనం ఏం చదువుకున్నాము? అపోస్తుల కార్యం 10:34లో మరి చదువు నువ్వు. 10:34 పక్షపాతి కాడంటే ఆయన అందరికీ దేవుడైన అర్థము. ఇప్పుడు నాకు కుడి చెయ్యదప్ప 5 ఏళ్ళు సమంగా లేవు, నా ఏళ్ళు ఎట్లున్నాయో ఇంకొకరికి కూడా, రెడ్డోళ్ళకి కానీ, కురవోళ్ళకి కానీ, బాయోళ్ళకి కానీ, తురకోళ్ళకి కానీ, బల్జోళ్ళకి కానీ అందరికీ కుడి చెయ్యి నా చెయ్యి ఎట్లుంటే అట్లనే, సిటికినేళ్ళు ఎట్లుంటే అరే మీరు నా సిటికినేళ్ళు ఎట్లుంటే దాని పక్కన ఇంకొక ఏళ్ళు చిన్నది ఉండదు. ఈ 5 ఏళ్ళు నావి ఎట్లున్నాయో నువ్వు అట్లే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే పరమ కుమ్మరి ఒక్కడని అర్థము. దేవుడు ఒక్కడే. నా కండ్లు రెప్పలు కొట్టుకుంటా ముచ్చుకుంటాను, అవునా కదా? అట్లే ఎవరు తెరుచుకొని ఉండరు. అట్లే తెరుచుకొని ఉంటే ఈయనకి దయ్యం పట్టేది అంటారు. అవి కండ్రెప్పలు ఆడితేనే అందము, ఇట్లా ఆడితేనే అందము. ఇట్లా ఆడకుండా నీలిగినాయి అనుకో, దుమ్ము వచ్చినప్పుడు ఎవరు మీయాలని కళ్ళు? అందుకొరకే కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎంత మూసినా సప్పుడుగా ఉన్నాయి. ఇవి ఆడుకుంటూనే ఉండాలి. ఇవి ఆడుకుంటూ ఉంటే దుమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తావు? తెరుస్తావా, ముచ్చుకుంటావా? కనుక దేవుడు పక్షపాతి కాడు, మానవుడే పక్షపాతి. అక్కడ ఏమని ఉంది చూడి. అంటే ప్రతి జనములోను, ఏ జనములోనైనా సరే ప్రతి జనములోను నీతిగా నడుచుకొని వారిని. ఇప్పుడు పిలాతు ఏమన్నాడు? ఈ నీతిమంతుని రక్తము నాకు వద్దన్నాడు. అతడు నీతిమంతుడు, నేరం లేనివాడు, నానేడ దోషం కట్టుకుందు. పిలాతు భార్య ఏమనింది? ఆ నీతిమంతుని జోలి పోవద్దును, ఆయన ఏ నేరం లేనివాడు. యూదా ఏమన్నాడు? నేను నీతిమంతుడిని అప్పగిస్తే అన్నాడు. దేవుడు తప్ప మరొకడు నీతిమంతుడు ఎవడు లేడు. ఒకవేళ ఏదైనా నీతి నేర్చుకుంటే ఆయన్ని బట్టే మనం నేర్చుకోవాలి. కాబట్టి అంత వంకర పౌలు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత వంకర మాటలు పలుకు జనులు మీలోనే బయలుదేరు. చూడు అపోస్తుల కార్యం 20 ఆ వచనం ఖచ్చితంగా చదివితే అర్థమవుతుంది. అపోస్తుల కార్యములు 20:30 నుంచి చదువు. లేక 29 నుంచి రా. నేను వెళ్ళిపోయిన తర్వాత గైక చూడి, దేవుడే కనికరం గలవాడు. ఈ తోడేళ్ళు కానీ కట్టుకొని కానీ కనికరం ఉంటే వాడు కొయ్యలేడు, మాంసం రాదు, ఎవడు తినలేడు. వానికి వ్యాపారం కాదు. ఎవనికి? అంతే కదా, ఇంకేం లేదు, కొయ్యడమే. మనమైతే భయపడతాం, తిన్నా కూడా భయపడతాం, అవునా కదా? కానీ తోడేళ్ళకి కూడా కనికరమేమి? నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలోనే ప్రవేశించును. ఇంకేమంటాడు చూడి, వారు మందను కనికరింపరు. మీలోనే. ఇక్కడ చూడి, మందను కనికరింపరంటే మందను కనికరించాలని కదా అర్థము. వానికి కనికరం లేదురా అంటే ఇంకేముండదని అర్థము. కఠినం ఉంది అని. అందుకొరకే వారు మందను కనికరింపరు. ఇటువంటి వాళ్ళు నీతిమంతులు కాదు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని ప్రేమించు ప్రతివాడు. చూడండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఇటుపక్క. పరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు. ఏమిటిని జరిగించువాడు? దేవుడు లోకమును ప్రేమించాడు. లోకములో ఎవరుండేది? మనుషులు. ఈ మనిషిలో ఏమేమి ఉన్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నది. ఈ వ్యక్తిని ప్రేమిస్తే వాడు వాటిని విసర్జిస్తాడు.
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎవరిలోనైతే ఉన్నాయో వాడిని మొత్తం నువ్వు గడ్డకే పెడతావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎవరిలోనైతే ఉంటాయో వాడిని మొత్తం నువ్వు గడ్డకే పెడతావు. దేవాది దేవుడు ఈ లోకంలోనికి వచ్చి మనిషిలో ఉన్న పాపమును ద్వేషించాడు కానీ మనిషిని ద్వేషించలేదు. ఇప్పుడు ఇంట్లో దీపం అంటించాం, పొద్దునే కల్లా అది ఆరిపోయింది, నువ్వు ఆరపకపోయినా అంటే ఏం లేదని అర్థము, నూనె లేదు. మళ్ళీ రాత్రి అంటించాలంటే ఏం పోయేలా. అందుకొరకే దేవుని నీతిని నేర్చుకోవడానికి ఈ సహవాసం. పగలంతా రకరకాల మనుషుల మధ్య తిరుగులాడుస్తాం. అందరూ ఒకే రకమైన మనుషులు లేరు. ఆ రకరకాల మనుషుల మధ్య వ్యత్యాసాలు, విభిన్న లక్షణాలు కలిగిన వారి మధ్య అనేక రీతులుగా మనం రెచ్చిపోయి కోపపడి సమాధానం లేక ఎటెట్టో తిరిగి వచ్చిన మనకు ఈ రాత్రి సహవాసము మనల్ని సరిచేయుటకే, మనల్ని సమాధానపరచుటకే. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు 7వ వచనం మరల జరుగు. ఇక చూడి, విడిపోతే బలమా, ఐక్యతగా ఉంటే బలమా? ఐక్యత ఉంటే కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇంకొకటి ఏమిటి అని అంటే, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము తన స్వారూప్యంలో మానవుణ్ణి చేసుకున్నాడు కాబట్టి తన పోలిక చొప్పున, అందుకే అన్నాడు గలతీ 4:19లో. చూడి, గలతీ 4:19 ఏర్పడు వరకు ఇక చూడి, వాళ్ళు మొదట ఆత్మీయంగా నడుచుకున్నారు, గలతీలో శరీరీతిగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటే వాళ్ళ విషయమై ప్రసవేదన పడ్డాడు, బాధపడ్డాడు. ఒక గర్భవతి కదా, ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లుగా వాళ్ళ కొరకు ఎంతగానో కష్టపడ్డాడు. వాళ్ళు తొలగిపోయారు క్రీస్తు స్వరూపంలో నుంచి. మరలా ఏమంటున్నాడు, మీ యందు మరలా క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు మరలా నాకేం కలుగుతుంది? వాళ్ళని విడిచిపెడతానని చెప్పలే. కనుక పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయలేరు. సంఘాలలో అక్కడక్కడ నీతిని కలిగిన వారు ఉన్నారు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, తెలిసినోళ్ళు, తెలనోళ్ళు నీతి కలిగే ఉన్నారు. ఇక గుంపు ఎక్కువై అది కాదు ఇది కాదు ఏదో వంకర మాటలు చెప్తుంటే వాళ్ళని ఏమనరు. వీళ్ళ విశ్వాసంతో వీళ్ళు జీవిస్తారు శేషం కలిగి. అట్టివారి మీద దేవునికి ఇష్టమై ఉంటుంది. అటు దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిమంతులను ప్రేమించువాడు. నీతిమంతుడైన ప్రతివాడు నీతిని జరిగిస్తాడు. నీతి అంటే అర్థం ఏమిటి? దేవుని నీతి. దేవుని నీతి ఏమిటి? ఆయన ఒక్కడే కాబట్టి మనం ఒకటిగా ఉండాలి. ఆయన ప్రేమ గలవాడు కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలి. ఆయన సమాధానం కలిగిన వాడు కాబట్టి మనం సమాధానం కలిగి ఉండాలి. ఆయన దయగలిగిన వాడు కాబట్టి మనం దయగలిగి ఉండాలి. ఆయన కనికరం గలవాడు కాబట్టి మనం కనికరం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు నీతిమంతుడు, కొన్నేళ్ళు కూడా నీతిమంతుడు అని రాయబడ్డది. కనుక ప్రియులారా, ముగించే ముందు నేను చెప్తున్నా, నువ్వు యేసుక్రీస్తు నీతిని అనుసరిస్తున్నావా? నోవహును గురించి రాయబడ్డది నీతిమంతుడని. చూడి, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. ఇది ఎవరు? నీతిపరుడు. ఎట్లా నీతిపరుడు అయ్యాడంటే, నీతిమంతుడైన దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి. మనుషులను వెంబడిస్తే నీకేం రాదబ్బా. లోకంలో ఉన్నాము, ఒకరికొకరు అవయవం. నా దగ్గర ఒక వస్తువు ఉంటుంది, నీ దగ్గర ఒక వస్తువు ఉంటుంది. నా వద్ద లేనిది నీ వద్ద ఉంటుంది, నీ వద్ద లేనిది నా వద్ద ఉంటుంది. ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే విషయంలో అది రీతికి ఉపయోగపడండి. కానీ దేవుని మాటల విషయంలో మనుషులు వెంబడిపోతే చెడిపోతాం, సమాధానం ఉండదు. మానవుడు యథార్థవంతుడు కాదు,
కొంప ముంచేటోడు, మానవుడు యథార్థవంతుడు కాదు. నువ్వు ఎంత ప్రత్యేకంగా ఉన్నా యేసుక్రీస్తువేం కాలేవు, సంపూర్ణంగా నీతిమంతుడు ఏం కాలేదు. ఏదో ఒక విధంగా దారి తొలగిపోతాం, ఏదో ఒక విధంగా తొట్టుపడతాం, ఏదో ఒక విధంగా కుంటి నడుస్తాం. కనుక నీతిని జరిగించాలి, పదే పదే నీతిని జరిగించాలి. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడై ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే 1 యోహాను 2వ అధ్యాయము మొదటి నుంచి చదువు. మీరు పాపం చేయకుండా చేయుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాము. ఎవడైనా పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఇక చూడి, ఉత్తరవాది అనగా ఆదరణ. కింద 3 అనేది ఉంటుంది లాస్ట్లో, ఇక్కడ కింద చిన్న అక్షరాల్లో ఆదరణ. ఇప్పుడు ఎవడైనాను పాపం చేసిన ఎడలంటే, ఎవడైనా సరే, ఏ కులమైనా సరే భేదం లేదు, కానీ ఎవడైనా పాపం చేస్తే తండ్రి యొద్ద ఎవరున్నారు అంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు మనకున్నాడు. ఇంకొక మాట, సమస్త జనులారా అన్నాడు, నా ఎదుకు రండి అని. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. సమస్త జనులు అంటే ఎవరెవరు? నువ్వు ఒకడేనా? నేను ఒకడేనా? కాబట్టి చాలా దూరదృష్టితో వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళు మందను కనికరింపరు. నేను ఎవరితోనైనా మాట్లాడి కొంచెం కఠినంగా మాట్లాడితే సమాధాన పడే వరకు నాకు నెమ్మది ఉండేలేదు. మళ్ళీ అది దైవాత్మ కలిగిన మనస్సాక్షి. కొంతమంది మాట్లాడేదే లేదు, ఏం అర్థమవుతుందో ఏం లేదు. 66 పుస్తకాలు ఉన్నాయి, మరి ఏం కథనో, ఏం యేసుక్రీస్తు వాళ్ళ కొరకే పుట్టానో, బైబిల్ వాళ్ళ ఒక్కరి కొరకే రాయబడిందో, ఎవరితో మాట్లాడేదే లేదే. ఇది సైతాను పనండి. ఇది పైనుండి వచ్చు జ్ఞానం కాదు, భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? అపొస్తలులకు తీయదు, కానీ 10:34లో ఏం చదువుకున్నాం? ఆయన దేవుడు పక్షపాతి కాడని నేను నిజంగా తెలుసుకున్నాను. ప్రతి జనములోనూ నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. ఏదన్నా ఇప్పుడు మనం ఆ పాట ఇప్పుడు పాడర్లేండి, వచ్చు నీకు పాడు. సుందరరాజన్నకు రాదులే, పాడాడు. ప్రజలార వేగమెరారే నిజ దైవమును కనుగొనరే. ప్రజలార వేగమెరారే నిజ దైవమును కనుగొన. పాపాత్ములను బడువారే, పాపాత్ములన బడువారే పాపం బుతి అనుగు. పాపాత్ములు, లోకమే పాపంతో నిండిపోయింది. అందుకొరకే పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. అందుకొరకే మత్తయి 9:13 అన్నాడు, నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులు పిలువరాలేదు. లేరు, ఉంటే కదా నీతిమంతులు లేరు. నీతిమంతుడు లేడు ఒక్కడును. కనుక ప్రియులారా, మనం దేవుని నీతిని అంటగట్టుకొని ఉండాలి. దేవుని నీతి నిజమైన ద్రాక్షవల్లి, నాలో ఉంటే ఫలిస్తారు. కాబట్టి నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఐక్యతగా ఉండేటోడు నీతిమంతుడు. విడిపోయేటోడు, గుంపులు కట్టుకునేటోడు, గోడలు కట్టుకునేటోడు, వేరై ఉండేటోడు, ఇదంతా సహనం లేక, ఓర్పు లేక, దీర్ఘశాంతం లేక, భరించలేక. నిన్న ఈ పిల్లగాడు పత్తిరినికి పోయాడా, ఈ పిల్లగాడు కసిపీస్ అయ్యేదా, చేసినంత సేపు చేసి ఇంకా ఇంటికి పెరుక్కొని వచ్చాడా. ఏం రా చైవా అని అంటే, ఏం చిన్నప్పటి నుంచి నేర్పించింటివా నువ్వు నాకు అంటే ఏమిటిది? భరించలేడు దాన్ని, ఆ ఎండను తాళలేడు, ఆ పనికి కావలసిన శక్తి లేదు. అంటే నువ్వు పక్కకు పోతున్నావంటే అర్థమైంది. ఒక మినిస్ట్రీ నాయకుడు ఒకనికి యేసుప్రభు కాదు, ఒక్కొక్కరికి ఒక రకమైన వాగ్దానం ఇస్తే, ఇప్పుడు అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానము ఇస్సాకుకు నెరవేర్చాడు, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం యాకోబుకు నెరవేర్చాడు, అలా కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఒకరికొకరు వేరై ఉండే కాదు. ఇప్పుడు ఈ చేయి చేసే పని ఈ చేయి చేస్తుందా? మాట్లాడాలా? ఈ చేయి చేసే పని, ఇప్పుడు కుడి చేయి చేసే పని ఎడమ చేయి చేస్తుందా? ఎడమ చేయి చేసే పని కుడి చేయి చేస్తుందా? ఈ 2 పనులు వేరున్నా కూడా శరీరానికే చేయాలి. ఇవి అర్థం కాలేదా?
ఇది కుడి కాలు, ఇది ఎడమ కాలు కదా. ఇంకోటి మీకు ఎక్కువగా అర్థమయ్యాక చెప్తాను, ఈ రెండింటిలో పటుత్వం కలిగిన చెయ్యాది అదే లాంబడి చెయ్యి అన్న ఒకటే, కుడి చెయ్యి అన్న ఒకటే. ఇది పట్టుకున్నంత ఇది ఆధారము. కుడికాలు తొక్కినంత ఎడమకాలు తొక్కలేము. మరి బతికినేళ్ళు లేకపోతే కాలు ముందుకు పెట్టలేవు. ఈ వేళ్ళు రకరకాలు ఉన్నప్పటికీ శరీరానికే పనిచేయాలి. వేరువేరుగా ఉంటామంటే కుదిరేది కాదు. మంచిది. నీతిమంతుడైన యేసుక్రీస్తుని వెంబడించటం మన బాధ్యత. మోకరిస్తూ ప్రార్థన చేసుకున్నాం. మనమంతా మోకరించుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరం, నమ్మకం మా ప్రియ పరలోకం ఉన్న మా తండ్రి, నీ పరిశుద్ధ నీ ఘనమైన నీ పాదములకి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నైనా. మరి ఈ వారంలో ప్రభా మరి నీ సహవాసానికి మేము రాలేదు ప్రభా. మా పనులను బట్టి మరి ఎంతగానో ప్రభా వాతావరణం విషయంలో పైర్లు వేసుకొని ఉంటున్నాం, అయినా తడిసిపోయి నైనా మరి ఎంతగానో ఉండినప్పటికీ నీ ప్రభా నీ ప్రేమ చేత నీ కనికరం చేత నీ సహవాసములు మేము లేనందుకు కూడా మమ్మల్ని క్షమించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. అవును తండ్రి ప్రభా, మరి ఇంతవరకు నీ మాటలు విని ఉంటున్నాం. మరి నా హృదయంలో మా హృదయంలో మా అందరి హృదయంలో మరి దేవుడు పక్షపాతి కాదని మాకు తెలిసి ఉంటుంది. నైనా మామే పక్షపాతులం, అయినా నువ్వు పక్షపాతి దేవుడు కాదు. అయినా మేము మా జీవితంలో ప్రభా ఏమై ఉంటున్నామో మాకు బాగా తెలిసి ఉంటుంది. నువ్వు ఎరిగిన దేవుడు మా హృదయాలను. అయినా మాతో అందరితో మాట్లాడినందుకు నీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము కుటుంబాలతో, గ్రామంతో, సంఘంతో, నీ దాసునితో సంతోషంగా సమాధానంగా ఉన్నామంటే కేవలం ఏదో మా భక్తి కాదు, మా నీతి కాదు, నువ్వు ఇచ్చిన ప్రేమను బట్టి, నువ్వు ఇచ్చిన సంకల్పాన్ని బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాం. మరి వాతావరణాన్ని శోధనలు ఉంచుకొని ప్రార్థన చేస్తుంటున్నాం. అవును తండ్రి, ప్రవేశ సమయంలో చెప్పిన మాటలు విడిచిపెట్టకుండా మా హృదయంలో కొన్నైనా నిజంగా మంట కలిగి ఆతృత కలిగి నిజంగా తండ్రి నేను మరి మా వ్యవసాయంలో మా పనిలో ఎంతగా మా ఆశలో మేము పని చేసుకుంటూ ఉంటున్నామో ఇది ఒక భాగముగా నీ మాటలు కూడా ఎక్కువగా నిజంగా తండ్రి గ్రహించాలి. అయినా మా శరీరానికి కావలసిన ఆహారం కంటే నిజంగా తండ్రి నీ మాటలు ఎక్కువైన మాటలు. అయినా మా జీవితంలో నిజంగా తండ్రి ప్రభా మేము విడిచిపెట్టిన వారమై ఉండి నేను నీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మేమందరం దాసులం కలుసుకున్న భాగ్యమును మాకు అందరికి దయచేస్తారని యేసునామమున ప్రార్థించి స్తుతించి పెడుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములనే కాటుచున్న వాడని, వారి గాయములనే కాటుచున్న వాడని, దేవునికి స్తోత్రమో గానమో చేయుటయే మంచిది, మనమందరమో స్తుతి గానమో చేయుటయే మంచిది.